Hi students, welcome to third part of the video where in first and second part I have explained problems related to reflection and refraction in chapter light from new 10th class physical science textbook, and you can watch first part and second part videos through the link which is provided in the description box. In this video I am going to explain remaining multiple choice questions. Let us see first question. Which one of the following materials cannot be used to make lens? Water, glass, plastic and clay. చూడండి ఇక్కడ మనకు ఈ వాటర్, గ్లాస్, ప్లాస్టిక్ వచ్చేసి ఆల్ దీస్ ఆర్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అన్నమాట. కేవలం ఒక క్లే తప్ప. క్లేలో లైట్ పాస్ కాదు కాబట్టి we cannot make the lens by using clay. So for this correct answer is option D. Now let us see second question. The image formed by a concave mirror is observed to be virtual, erect and larger than the object. Where should be the position of the image? అంటే ఇప్పుడు చూడండి కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ ఓన్లీ ఫార్మ్స్ బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్. కాన్కేవ్ మిర్రర్ రెండు టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్ చేయగలరు, ఒకటి రియల్ అండ్ వర్చువల్. కానీ మన క్వశ్చన్ లో వర్చువల్ ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది అనేది మనకు అడుగుతున్నాడు కాబట్టి సో లెట్ us try to draw the one rough sketch of the concave mirror. So this is the concave mirror. This is the pole of the mirror. So this is the focus and this is the center of curvature. So whenever the object is between focus and pole, అంటే ఇక్కడ ఈ మధ్యలో ఆబ్జెక్ట్ ఎక్కడైనా ఉండని డెఫినెట్లీ ఇట్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్ బిహైండ్ ద మిర్రర్. ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది అనమాట. సో ఆప్షన్స్ లో ఇక్కడ మనకు కరెక్ట్ ఇవ్వడం జరిగింది. సో బిట్వీన్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్. సో పోల్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ కి మధ్యలో ఆబ్జెక్ట్ పెడితే కాన్కేవ్ మిర్రర్ విల్ ఫార్మ్ వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఈ ప్రిన్సిపల్ ఎక్కడ ఉపయోగపడుతుంది మన డైలీ లైఫ్ లో అంటే సో దిస్ ఈస్ యూజ్డ్ బై ద డెంటిస్ట్. సో డెంటిస్ట్ అండ్ ఆల్సో షేవింగ్ మిర్రర్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ షేవింగ్ మిర్రర్ అనమాట. సో డెంటిస్టులు తర్వాత షేవింగ్ మిర్రర్ కోసం ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది వాడతారు. సో నౌ లెట్ us see థర్డ్ వన్. Where should an object be placed in front of a convex lens to get a real image of the size of the object? అంటే ఒక కాన్వెక్స్ లెన్స్ కి ఆబ్జెక్ట్ ఇమేజ్ ఒకటే సైజ్ ఉండాలంటే ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ పెట్టాలి? వేర్ షుడ్ ద ఆబ్జెక్ట్ కెప్ట్? ఒకసారి మనం రే డయాగ్రామ్ వేసుకొని చూస్తే సో దిస్ ఈజ్ F1 అండ్ 2F1, F2 అండ్ 2F2. మనకు ఆల్రెడీ పొజిషన్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో వెన్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ 2F2, సో 2F2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం, దెన్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద 2F1 అండ్ ద ఇమేజ్ ఇస్ ఆఫ్ సేమ్ సైజ్ బట్ ఇట్ ఈస్ ఎ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. కానీ ఆబ్జెక్ట్ సైజ్ ఏముంటుందో ఇమేజ్ సైజ్ కూడా అదే ఉంటుంది. వెన్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఈస్ కెప్ట్ ఎట్ 2F2, దట్ ఈస్ ట్వైస్ ద ఫోకల్ లెంత్. సో అట్ ట్వైస్ ద ఫోకల్ లెంత్ ఇక్కడ గనక మీరు ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ కూడా సేమ్ డిస్టెన్స్ లో ఫార్మ్ అవుతుంది అనేది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. అండ్ దిస్ ప్రిన్సిపల్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే దిస్ ప్రిన్సిపల్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ టెలిస్కోప్స్ యాజ్ ఎరెక్టింగ్ లెన్స్ అన్నమాట. సో లెట్ us see fourth question. A spherical mirror and a thin spherical lens have each a focal length of -15 centimeters. The mirror and the lens are likely to be. సో ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే కొద్ది క్వశ్చన్ ఇక్కడ ట్రికీగా ఉందండి. అంటే ఫోకల్ లెంత్ నెగటివ్ దేనికి ఉంటుంది అంటే ఏ మిర్రర్ ఉంటుంది, ఏ లెన్స్ ఉంటుంది ఫోకల్ లెంత్ నెగటివ్ అనేది మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. అంటే ఇది టోటల్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అనమాట. ఈ సిబిఎస్ఈ మోడల్ పేపర్స్ లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మనకు చాలా వరకు అడుగుతుంటాడు. కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా కాన్సెప్ట్ పరంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మనం క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మళ్ళీ కొద్దిగా ఈ ఫిగర్ రూపంలో మనం దీన్ని ఆన్సర్ రాబట్టడానికి ట్రై చేద్దాం. సో హియర్ లెట్ ఇది కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. సో లెట్ ఇక్కడ మనకు మిర్రర్ వేద్దాము. సో ఇక్కడ మనకు లెన్స్ వేద్దాం. సో కాన్కేవ్ మిర్రర్, సో కాన్కేవ్ మిర్రర్ దిస్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్. సో ఇక్కడ మనం పెయింట్ చేస్తామండి ఇక్కడ. సో లెట్ దిస్ బి ద పోల్, ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. మళ్ళీ కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ హౌ టు డ్రా కాన్వెక్స్ మిర్రర్? సో ఇక్కడ మనకు పెయింట్ వేసేస్తాము. సో దిస్ ఈస్ ద పోల్ అండ్ దిస్ ఈస్ ద ఫోకస్. నౌ లెన్స్,
concave lens. So thin lens kabatti, so I will draw concave lens like this. So this is the principal axis. So this is f1 and f2, and convex lens ee vidhanga I will try to draw. So let this be f1 and f2. Now ikkada manaku focal length minus 15 centimeters ante negative దేనికి ఉంటుంది? See, as per sign convention rule, each and every distance అనేది మనం ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? అది మిర్రర్స్ అయితే we have to measure it from pole, అది లెన్స్ అయితే we have to measure the distance from the optic center, అంటే ఆప్టిక్ సెంటర్ లేదా పోల్. సో రైట్ సైడ్ మెజర్ చేస్తే those distances మనం పాజిటివ్ తీసుకోవాలి. ఇఫ్ ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, we have to take it as a negative as per sign convention rule. ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ గాని కాన్వెక్స్ మిర్రర్ కానివ్వండి, కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్. సో ఇన్ 4 కేసెస్ మనం ఆబ్జెక్ట్ ఏం చేస్తున్నామంటే లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తున్నాం. సో అక్కడ నుంచి లైట్ వస్తుంది కాబట్టి లైట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం డిస్టెన్స్ మెజర్ చేస్తే we have to take it as negative. That distance should be taken as negative. ఇప్పుడు లైట్ డైరెక్షన్ కి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ మనం డిస్టెన్స్ మెజర్ చేస్తే అవి మనం పాజిటివ్ తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోకల్ లెంత్, సో ఇక్కడ మనకు ఫోకస్ ఉంది కాబట్టి వీఆర్ మెజరింగ్ ఫోకల్ లెంత్ లైక్ దిస్. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది లైట్. సో ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ లో ఫోకల్ లెంత్ ఏమైపోతుంది? అది నెగటివ్ అయిపోతుంది. సో ఇఫ్ యూ సే కాన్వెక్స్ మిర్రర్ లో మీరు చూస్తే ఇది డైరెక్షన్ ఆఫ్ ది లైట్, ఇక్కడ ఫోకస్, దిస్ ఇస్ ద ఫోకల్ లెంత్, వీఆర్ మెజరింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది లైట్ కాబట్టి ఇక్కడ ఫోకల్ లెంత్ మనకు ప్లస్ అయిపోతుంది. ఇఫ్ యూ కేర్ఫుల్లీ సీ కాన్కేవ్ లెన్స్ ఇక్కడ మనకు లైట్, ఇది ఆబ్జెక్ట్ నుంచి లైట్ ఇక్కడ వస్తుంది. సో కాన్కేవ్ లెన్స్ ఇట్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజెస్. ఆ ఇమేజ్ కూడా మనకు ఇట్ ఫార్మ్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అంటే ఇక్కడ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. అంటే ఇది ఫోకస్ అన్నమాట, ఇది ఫస్ట్ ఫోకస్ కాబట్టి we are measuring focal length like this, so opposite to the direction of the light. So we have to take focal length as negative for concave lens. అదే మీరు కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ ఇది ఫస్ట్ ఫోకస్ కాబట్టి లైట్ డైరెక్షన్ ఇది we are measuring focal length like this. So for convex lens focal length is positive. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏముంది? ఫోకల్ లెంత్ -15 అంటే నెగటివ్ దేనికి ఉంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్కేవ్ లెన్స్. అంటే బోత్ కాన్కేవ్ అంటే మిర్రర్ అండ్ లెన్స్ రెండు కాన్కేవ్ ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ అనేది నెగటివ్ ఉంటుంది కాబట్టి ఫర్ 4th క్వశ్చన్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th వన్, నో మ్యాటర్ హౌ ఫార్ యూ స్టాండ్ ఫ్రమ్ ఎ మిర్రర్ యువర్ ఇమేజ్ అపియర్స్ ఎరెక్ట్, ద మిర్రర్ ఇస్ లైక్లీ టు బి. అంటే ఎరెక్ట్ ఇమేజ్ అపియర్ కావాలంటే డెఫినెట్ గా అది వర్చువల్ ఇమేజ్ అయి ఉండాలి. మళ్ళీ వర్చువల్ ఇమేజెస్ ప్లేన్ మిర్రర్స్ అండ్ ఆల్సో కాన్వెక్స్ మిర్రర్స్. సో వేరెవర్ మేము ఇది ఆబ్జెక్ట్ ఎక్కడన్నా ఆబ్జెక్ట్ ఉండని ఈ ప్లేన్ మిర్రర్ కానివ్వండి, కాన్వెక్స్ మిర్రర్ కానివ్వండి, ఆల్వేస్ దే ఫార్మ్స్ వర్చువల్ ఇమేజెస్ అండ్ వర్చువల్ ఇమేజెస్ ఆర్ ఎరెక్ట్ అన్నమాట. కాబట్టి సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నంబర్ 5. నెక్స్ట్ 6th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెన్సెస్ వుడ్ యూ ప్రిఫర్ టు యూజ్ while reading small letters found in a dictionary. అంటే డిక్షనరీలో మనకు చిన్న లెటర్స్ ఉంటాయి, మళ్ళీ అవి చదవాలంటే కొద్దిగా మ్యాగ్నిఫై కావాలి, పెద్దగా కనిపించాలి. సో పెద్దగా కనిపించాలంటే మనం ఇందులో ఏది వాడతాం అనేది. సో ఇక్కడ బ్లైండ్ గా మనం ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి ని మనం స్ట్రైక్ ఆఫ్ చేసేయచ్చు. ఎందుకంటే కాన్కేవ్ లెన్స్ ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజెస్. ఆ వర్చువల్ ఇమేజెస్ కూడా డిమినిష్డ్ అంటే చాలా చిన్న సైజ్ లో ఉంటాయి. ఆల్రెడీ డిక్షనరీలో చిన్న సైజెస్ ఉంటాయి లెటర్స్, మరీ కాన్కేవ్ లెన్స్ వాడితే ఇంకా చిన్నగా కనిపిస్తాయి. కాబట్టి దీస్ 2 ఆప్షన్స్ మనకు ఖచ్చితంగా రాంగ్ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 50 సెంటీమీటర్స్, కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 5 సెంటీమీటర్స్ లో ఏ లెన్స్ వాడితే ఈజీగా మనం చదవచ్చు అంటే డెఫినెట్ గా ఈ 5 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ కలిగిన కాన్వెక్స్ లెన్స్ వాడితే ఈజీగా మనం చదవచ్చు. ఇది 50 సెంటీమీటర్స్ చాలా దూరం అయిపోతుంది డిస్టెన్స్. సో అంత డిస్టెన్స్ పెట్టి మనం చదవలేము కాబట్టి డెఫినెట్ గా కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 5 సెంటీమీటర్స్ యూజ్ చేస్తే వీ క్యాన్ రీడ్ ఈజీలీ ద లెటర్స్ ఇన్ ద డిక్షనరీ. సో ఫర్ క్వశ్చన్ 6 ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో లెట్ us see 7th question. We wish to obtain an erect image of an object using a concave mirror of focal length 15 centimeters. What should be the range of distance of the object from the mirror? What is the nature of the image? Is it larger or smaller than the object? And we have to draw the ray diagram also. See ikkada manaku em ichina ante concave mirror ichinaadu and what is asking focal length 15 ichinaadu. So concave mirror
is given in the problem, and focal length should be 15 centimeters. What is the range of the distance of the object from the mirror, so that we get erect image? అంటే erect image ఎప్పుడు వస్తుందంటే కాన్కేవ్ మిర్రర్ లో. సో whenever the object is in between pole and focus, అంటే పోల్ కి ఫోకస్ కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు we get erect image అన్నమాట. So whenever the object is in between pole and focus of the mirror, so this is the pole and focus. So ఈ రెండిటి మధ్య ఆబ్జెక్ట్ ఉంటే then we get erect magnified image మనకు వస్తుంది. So what should be the range of the distance? See, క్వశ్చన్ లో ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్ ఇచ్చినాడు కాబట్టి వాట్ ఈస్ ద రేంజ్ అంటే పోల్ ఫోకస్ కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉండాలి అంటే ద రేంజ్ షుడ్ బి నథింగ్ బట్ ఇట్ షుడ్ బి 0 లెస్ దాన్ u లెస్ దాన్ 15 అన్నమాట. అంటే u ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇట్ షుడ్ బి మోర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 15 సెంటీమీటర్. సో దిస్ ఈస్ ద రేంజ్. ఈ రేంజ్ లో మనం ఆబ్జెక్ట్ పెడితే డెఫినెట్లీ వి గెట్ ఎరెక్ట్ ఇమేజ్, దట్ ఈస్ magnified, virtual and erect image అన్నమాట. Now is the image larger or smaller than the object? అంటే డెఫినెట్ గా ఎరెక్ట్ ఇమేజ్ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కాబట్టి ఆబ్జెక్ట్ సైజ్ కంటే కూడా ఇమేజ్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ డ్రా ద రే డయాగ్రామ్. రే డయాగ్రామ్ ఒకసారి మనం ఇక్కడ క్లియర్ గా ఒకసారి రే డయాగ్రామ్ వేయడానికి ట్రై చేద్దాం. సో దిస్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ మనం పెయింట్ చేసేస్తే inward surface will be the reflecting surface kabatti. So this is one concave mirror. So this is the pole of the mirror, and let this be the focus, and let this be the center of curvature. Now the object is in between pole and focus. See, somewhere object ikkada undi anukundam manam. This is the object between pole and focus, and ray diagram veyalante, so we know certain rays. So with the help of those rays, let us try to draw the ray diagram. See, first ray, the light ray traveling parallel to the principal axis. So ఈ principal axis కి parallel గా light ray పోతే definitely after reflecting it passes through the focus. This is one of the light ray. So another light ray which incidents obliquely at the pole, definitely it reflects, and also it follows the laws of reflection here. Obliquely అంటే సో నాట్ ప్యారలల్, నాట్ పర్పెండిక్యులర్. అంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండదు లైట్ రే, ఇట్ విల్ నాట్ బి పర్పెండిక్యులర్. ఆబ్లిక్లీ అంటే కొద్దిగా స్లాంట్ అన్నమాట. ఈ విధంగా దిస్ ఈజ్ ఆబ్లిక్లీ అంటే ఈ విధంగా స్లాంట్ గా ఎక్కడైతే పోల్ దగ్గర వచ్చిందో, సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. అండ్ నౌ దీస్ టూ లైట్ రేస్ మీరు ఎంత ఎక్స్టెండ్ చేసినా ఇవి రెండు దే వోంట్ మీట్ ఎట్ ఆల్. సో మళ్ళీ if these two light rays are extended back like this, అంటే ఇవి ఈ రెండు లైట్ రేస్ ఈ విధంగా మనం బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే దే మీట్ సమ్వేర్ హియర్. సో ఇక్కడ అవి రెండు కలుస్తున్నాయి కాబట్టి హియర్ వి గెట్ ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎరెక్ట్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ అండ్ ఆల్సో మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద రే డయాగ్రామ్. ఇక్కడ నేచర్ ఏం రాయొచ్చు మనము, ఇట్ ఈస్ ఎరెక్ట్ ఇమేజ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వర్చువల్ ఇమేజ్ and also it is a magnified image. So focal length 15 centimeters ఉంటే ఆ రేంజ్ ఎంత ఉండాలి, 0 less than u less than 15 అంటే ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ విత్ ఇన్ ద ఫోకస్, అంటే బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. అంటే 15 సెంటీమీటర్స్ కి తక్కువ డిస్టెన్స్ లో మనం ఆబ్జెక్ట్ ఎక్కడైనా పెట్టినా వి గెట్ మ్యాగ్నిఫైడ్, వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. లెట్ us see 8th question. Name the type of mirror used in the following situations. సో ఇక్కడ కొన్ని సిచ్యుయేషన్స్ ఇచ్చినాడు. మనం ఈ సిచ్యుయేషన్స్ కి ఆన్సర్స్ ఏమైతే చెప్తామో దాన్ని మనం సపోర్ట్ చేయాలి ఒక రీజన్ తో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ లైట్స్ ఆఫ్ ఎ కార్. సో ఈ కార్ హెడ్ లైట్స్ లో ఏ టైప్ ఆఫ్ మిర్రర్ మనం వాడతామంటే డెఫినెట్ గా వి యూజ్ కాన్కేవ్ మిర్రర్. ఎందుకంటే ఇప్పుడు మీరు కార్ హెడ్ లైట్ చూస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక కర్వ్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఫోకస్ దగ్గర ఒక బల్బ్ ఉంచడం జరుగుతుంది. అక్కడ నుంచి వచ్చిన లైట్ రేస్ అది మిర్రర్ పైన పడిన తర్వాత దే విల్ రిఫ్లెక్ట్ ప్యారలల్లీ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, సో దట్ ఈ యొక్క ఇమేజ్ చాలా దూరం పడుతుంది కాబట్టి ఈజీగా డ్రైవర్ అట్ నైట్ టైమ్స్ హీ క్యాన్ సీ ద opposite vehicles and also the road. So in headlights of a car we use a concave mirror. See, side or rear view mirror of vehicle definitely idemo convex mirror, endukante convex mirror
curved mirror కాబట్టి it covers larger area in small part of the mirror. So definitely rear view mirror of a vehicle we use convex mirror. Next, solar furnace. Solar furnaces లో definitely we are going to use one concave mirror. Concave mirror ఎందుకంటే solar furnaces they use solar radiation అంటే solar energy sunlight ని యూజ్ చేసుకొని అక్కడ మనం హీట్ చేస్తుంటాం కాబట్టి definitely గా sunlight when it comes parallelly and falls on this curved surface, all the sunlight ఒక beam ఇక్కడ మనకు ఫోకస్ దగ్గర they will meet and here large amount of heat is concentrated. So in solar furnaces and solar cookers we use concave mirrors. So this is about the explanation of the exercise problems MCQs in light chapter. Thank you for watching this video.